ఈ వైల్డ్ మష్రూమ్ విత్ రిజోతో రైస్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము. మష్రూమ్స్ వాడుతున్నాము, వైల్డ్ మష్రూమ్స్. అలాగే రిజోతో రైస్ పేరు కోసం మీకు చెప్పాను కానీ ఏమనుకోకండి, నేను మనకు అనుగుణంగా ఇక్కడ వాళ్ళు చేసుకోవడానికి వీలుగా మామూలు రైసే యూస్ చేస్తున్నాను. బాగా సోక్ చేసుకున్నాను, నానబెట్టిన రైస్ ఇది. రిజోతో రైస్ కాదు, మామూలు రైసే వాడుతున్నాను. రిజోతో రైస్ అవకాశం ఉంటే రిజోతో రైస్ వాడుకోండి, దాంట్లో ఇంకా మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. అలాగే ఒక ఉల్లిపాయ వాడుతున్నాము, ఆనియన్. ఇది చాప్డ్ టొమాటో, ఇది జస్ట్ గార్నిషింగ్ కోసం, వంటలో వాడట్లేదు, దానికోసం పెట్టుకున్నాం. అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి. బటర్ వాడుతున్నాము. ఇక్కడ చూసినట్లయితే వైన్ వాడుతున్నాం, వైట్ వైన్ 30 ml అవసరం అవుతుంది దీనికి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా వెజిటబుల్ స్టాక్ ఉంది, క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ ఉంది. అలాగే సాఫ్ట్ చీజ్ వాడుతున్నాము. అలాగే ఫ్లోర్ వాడుతున్నాం, కార్న్ ఫ్లోర్ స్టార్చ్ కోసం. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి వంట చక్కచక్క మొదలెట్టేద్దాము. సింపుల్గా మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది దీనికోసం. దీనికి కావాల్సింది ఏంటంటే జస్ట్ ఆనియన్ని, గార్లిక్ని చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత ఎలాగో మష్రూమ్ ఆల్రెడీ చాప్ చేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ వాటిని మీ ముందు తరగాల్సిన పని లేదు. సో నా పని నేను మొదలు పెట్టేస్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. చాలా సింపుల్ డిష్, నేను మళ్ళీ అదే చెప్తున్నాను. అన్నింటినీ కూడా మన ఇళ్ళల్లో ఈజీగా చేసుకోవడానికి వీలుగానే, ఇప్పుడు గ్లోబల్ కుజీను మనం అన్ని ఇంటర్నేషనల్ డిషెస్ ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా మనం చేసుకోలేకుండా అవ్వకుండా మనం చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగానే మోడిఫై చేసి మన షెఫ్స్ కానీ మేము కానీ ప్లాన్ చేస్తున్నాము. దానికోసం వాళ్ళంతా రీసెర్చ్ చేసి తీసుకొస్తున్నాం కాబట్టి మీరు ఏమాత్రం మిస్ అవ్వకుండా వాటిని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అయిపోయింది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాం. వేసేస్తున్నాను. రీజన్ ఏంటంటే రైస్ కూడా మనకు దీంట్లోనే ఫ్రై అవుతుంది కొద్దిగా, కాబట్టి కాస్త ఎక్కువ క్వాంటిటీ బటర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బటర్ రెడీ అయిన వెంటనే గోయింగ్ ఫర్ గార్లిక్. గార్లిక్ సాటే అయిన వెంటనే ఆనియన్ వేసేసుకుంటాం. కాస్త డెలికేట్గానే ఉంటుంది, బటర్ కూడా కదా, బటర్ ముందుగానే బాగా డెలికేట్గా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఆయిల్ అంత హార్డ్గా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది, త్వరగా మాడిపోతుంది బటర్. సో బటర్ మాడిపోకుండా మనం డీల్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా బాగా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆ మంచి డెలికసీ మనకు దొరుకుతుంది అన్నమాట టేస్ట్లో. మష్రూమ్స్ వేసాం. సింపుల్గా బటర్ తర్వాత గార్లిక్ వేసాం, తర్వాత ఆనియన్ వేసాం, తర్వాత మష్రూమ్ వేసాము. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నవి. ముఖ్యంగా మష్రూమ్ గురించి మనం చెప్పుకున్నట్టయితే మష్రూమ్లో మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుంది, దాంతోపాటుగానే మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అవుతుంది అనమాట. ఇమ్యూనిటీ బూస్టింగ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనందరికీ కూడా ఆరోగ్యకరమైన శరీరం ఉంటుంది. ఏవైనా చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని ఎదుర్కొనడానికి మన భారీ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ కూడా మిస్ అవ్వకుండా మనం బూస్ట్ చేసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్లుగానే ఈ రెసిపీ కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇది మగ్గింది కదా, తర్వాత ఫ్లవర్ యూస్ చేస్తాం.
మనం ఇవన్నీ వేరే వేరే పదార్థాల్లో ఈ ఐటమ్స్ అన్నీ వాడుతుంటాం కదా. ఫ్లవర్ మన ఇంట్లో ఉంటుంది, ఎలాగూ ఉంటుంది. మష్రూమ్స్ మనం వాడుతుంటాము, ఉల్లి వెల్లుల్లి ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటంటే డిష్ని చూసినప్పుడు, అంటే ఆ వంట పదార్థాన్ని చూసినప్పుడు మాత్రమే అబ్బో ఇదేదో వేరేలా ఉంది అన్నట్లు అనుకుంటాం. కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కూడా వండడానికి, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు. అబ్బా మనం అవన్నీ ఏం చేసుకుంటాంలే అన్నట్లు. అలా ఏం అనుకోని అవసరం లేదు. మనం వాడే ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో ఉండే పదార్థాలని కొద్దిగా డిఫరెంట్గా వాడినట్లయితే చాలా భిన్నమైన ఒక వంట తయారవుతుంది అన్నమాట, వంటకం తయారవుతుంది. కాబట్టి వాటిని ప్రయోగం చేయడంలో ఏమాత్రం ఆలోచించకండి. కాబట్టి వెంటనే చేసుకోండి, ఆలోచించకండి అసలు. సో రెడీ అయింది. వీఆర్ గోయింగ్ ఫర్ స్టాక్. స్టాక్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం దీంట్లో ఫ్లవర్ వేసాం కదా, థిక్గా మంచి చక్కటి పేస్ట్ లాగా వస్తుంది అనమాట, క్రీమీ టెక్స్చర్ తోటి. ఇటాలియన్ ఫ్లేవర్స్ అనేసరికి మనకి మంచి డిషెస్లో అన్నింటిలో కూడా ఈ క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఆల్రెడీ సగం ఇటాలియన్ ఫుడ్ రెడీ అయిపోయినట్లే అవుతుంది అనమాట ఇప్పుడు చూసేసరికి. అండ్ నౌ యూఆర్ గోయింగ్ ఫర్ రైస్. ఇందాకే చెప్పాను కదా, జనరల్గా అయితే రిజోతో రైస్ వాడతారు, కానీ మనం చేసుకోవడానికి మనకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి, మన ఇంట్లో ఉండే వాటితోటి చేయాలనే ఉద్దేశంతో మామూలు రైస్ని వాడుతున్నాము ఇక్కడ. కొద్దిగా అంత ఫ్రైడ్ కుక్ అయిన తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకొని రైస్ కుక్ అయ్యే విధంగా పెట్టుకుంటాం. అందులోనూ రైస్ని బాగా ఆల్రెడీ సోక్ చేస్తున్నాం కాబట్టి బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది, త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఇది ఒక 2-3 మినిట్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ కలిపేసి రెడీ అయిన తర్వాత చూద్దాం. దగ్గరకు వచ్చింది కదా, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. రైస్ కూడా మనం వేసినప్పుడు ఎంత గట్టిగా ఉంది, అది కాకుండా ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చింది అనమాట. వాటర్ వేసుకున్నాము, రైస్ కుక్ అవ్వడానికి సరిపోయేంత వాటర్ వేసుకున్నాం. ఈ రైస్ కూడా దగ్గరికి అయిపోయింది, ఇది కూడా దగ్గరికి అయిపోయిందంటే మనకు రిజోతో రెడీ అయిపోయినట్లేనమాట. సో ఇది కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత విల్ గో ఫర్ 1 by 1. చాలా ఫాస్ట్గానే దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ ఈ లోపుగా మనం కాస్త సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాం. ఇది కాస్త ఎక్కువే పడాలండి మనకు. ఇంకోటి ఏంటంటే, మన చిల్లీ లాగా, అంటే కారపొడి ఎప్పుడైతే వేసుకుంటామో ఆ కారపొడి లాగా కాస్త ఎక్కువైతే డిఫరెంట్గా అవుతుంది. పెప్పర్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా మేనేజబుల్గా ఉంటుంది నిజానికి. కాబట్టి ఇది వాడేటప్పుడు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, కారం ఎక్కువైపోతుందేమో అన్నట్లుగా. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 1 by 1 వేసేసుకోండి. చీజ్, సాఫ్ట్ చీజ్, ఇది అంత ఎక్కువ అవసరం లేదు, కొద్దిగానే వేస్తున్నాం చాలు. అండ్ క్రీమ్, వావ్, ఇప్పుడు ఇది ట్రూలీ ఇటాలియన్ అయిపోయింది. Consistency. And finally white. రెడీ అయిపోయింది మనకి చక్కటి డిష్. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.